ప్రస్తుతం హైదరాబాద్ నుంచి మా ప్రతినిధి లివిల్తో మాట్లాడదాం. లివిల్ చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ లోకల్ టు గ్లోబల్గా ఎదిగింది. బట్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు విషయంలో విద్యార్థులు కూడా రోడ్లపైకి వస్తున్నారు. సో ఇది ఒక బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్ కావచ్చు, బ్రాండ్ తెలంగాణ ఇమేజ్ కావచ్చు, ఎంత అంటే గ్రాఫ్ ఏ విధంగా డౌన్ లైన్కి వెళ్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. శోభన్, ఏదైతే తెలంగాణ ఇమేజ్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దేశానికి ఒక రోల్ మోడల్ నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక పథకాలు దేశానికి రోల్ మోడల్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అధ్యయనం చేసిన దాఖలాలు మనం కొక్కలుగా చూసాం. ఏదైతే ఒక గురుకుల పాఠశాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు వచ్చి ఇక్కడ అధ్యయనం చేసి మా రాష్ట్రంలో నెలకొల్పుకుంటాం అని చెప్పిన దాఖలాలు అనేకంగా చూసాం. ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్ విద్యను మా రాష్ట్రంలో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యా విధానం ఇవాళ దేశానికి ఒక ఆదర్శంగా ఉంది. మీ రెసిడెన్షియల్ స్కూల్లో చదివిన విద్యార్థులు ఇవాళ ఐఏఎస్లు అవుతున్నారు, ఐపీఎస్లు అవుతున్నారు, ఇతర రంగాల్లో రాణిస్తున్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి అధ్యయనం చేశారు. అంతేకాకుండా ఇటు టీఎబ్ అనేది ఒక దేశానికి రోల్ మోడల్గా కేటీఆర్ నిర్మించారు. దాని వల్ల ఎంటర్‌ప్రెన్యూర్స్ సంబంధించి పెద్ద ఎత్తున అక్కడ ఎవరైతే యంగ్ యూత్ ఉంటారో యూత్కు ఒక ఉపాధి అవకాశం కల్పించారు. వారికి ఇతరులకు ఉపాధి కల్పించే విధంగా బ్రాండ్ ఇమేజ్ను క్రియేట్ చేశారు. నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా ఐటీ శాఖ మంత్రిగా బ్రాండ్ ఇమేజ్ను దేశానికి కాదు ప్రపంచానికి నిలిపిన ఘనత ఉంది. కానీ ఇవాళ చేస్తున్న రేవంత్ రెడ్డి ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఏదైతే గతంలో రోల్ మోడల్ చేసిన రాష్ట్రం ఇవాళ దివాలా కోరుగా నిలుస్తుంది, దివాలాగా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గురుకులాల్లో అధ్వానంగా ఉన్న పరిస్థితి, గురుకుల విద్యార్థుల వల్ల రోడ్డు ఎక్కిన పరిస్థితి, అటు ఇతర రంగానికి సంబంధించిన యూత్ కావచ్చు ఉపాధి అవకాశాలు లేక రోడ్లు ఎక్కుతున్న పరిస్థితి వాళ్ళకు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇటు కరెంటు లేక ఐటీ కంపెనీలలో ఇబ్బందులు పడుతూ ఐటీ కంపెనీలో కోత పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్మాసిటీ నెలకొల్పి వేలాది మందికి ఉపాధి కల్పిస్తామంటే ఇవాళ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మేము ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పేసింది. కొత్తగా ఫార్మా విలేజ్లు పెడతామన్నది, కానీ ఇప్పటి వరకు పెట్టిన పరిస్థితి లేదు, అలాంటి నెలకొల్పిన పరిస్థితి లేదు. అంటే బ్రాండ్ ఇమేజ్ అనేది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే హైదరాబాద్కు కనీసం దేశంలో చెప్పుకోదగ్గ పేరు లేదో ఇవాళ మరోసారి కూడా ఆ కుట్రలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇవాళ పాలన కొనసాగుతుంది. నిరంతరం ఇటు వర్షాకాలం చినుకు పడితే చాలు చిత్తడయ్యే విధంగా ఇవాళ రాష్ట్రంలోని ప్రధాన నగరాలనే దానికి తోడుగా హైదరాబాద్ నగరం కనిపిస్తుంది. ఎక్కడేస్తే అక్కడ గొంగడిలా చెత్తా చెదారంతో కంపు కొడుతున్న పరిస్థితి ఇవాళ హైదరాబాద్ నగరం కనిపిస్తుంది. విదేశీయులు పెట్టుబడి పెట్టడానికి వస్తే ఇవాళ హైదరాబాద్ నగరాన్ని చూస్తారు, హైదరాబాద్ నగరంలో ఉన్న క్లీన్ సిటీని చూస్తారు, గ్రీన్ సిటీని చూస్తారు. ఇవన్నీ కూడా ఇవాళ మాయమైపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మెల్లమెల్లగా తగ్గుతుంది. గత 10 సంవత్సరాల్లో నెంబర్ 1 పొజిషన్ పోతే ఇవాళ గత 8 నెలల్లోనే టాప్ 10లోకి వెళ్ళిందంటే ఈ ఘనత ఎవరిది అనేది కూడా మరోసారి అర్థం చేసుకోవాలి. అయితే ప్రతి విషయంలో కూడా రోడ్డెక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పారిశ్రామికవేత్తలు, ఇటు అన్ని రంగాల ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ సెక్టార్, ఇటు కాంట్రాక్ట్ లెక్చరర్స్, ఇటు గురుకుల విద్యార్థులు ఎవరు చూసినా రోడ్లు ఎక్కిన పరిస్థితి, ధర్నాలు చేస్తున్న పరిస్థితి, రాస్తారోకో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఇమేజ్ అనేది మెల్లమెల్లగా తగ్గుతుందనడానికి ఖచ్చితంగా నిరూపించబడ్డట్టుగానే ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న సమస్యల సుడిగుండాలే మనకు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ ఇమేజ్ ఖచ్చితంగా తగ్గిపోతుందని మాత్రం మనం స్పష్టంగా చెప్పవచ్చు. నాడు రెప్పపాటు కరెంటు పోకుండా ప్రతి వర్గానికి ప్రతి రంగానికి అందిస్తే ఇవాళ చినుకు పడితే చాలు 10 నిమిషాలు 20 నిమిషాలు కరెంటు పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రహదారుల వెంబడి స్ట్రీట్ లైట్ లేక చీకట్లో మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సాక్షాత్తు ఔటర్ రింగ్ రోడ్ పైన కూడా ఇవాళ కరెంటు లేక అంధకారంలో ఔటర్ రింగ్ రోడ్ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బ్రాండ్ ఇమేజ్ అనేది ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాడు ఏ విధంగా అయితే తెలంగాణ పేరు ఎత్తడానికి ఇబ్బంది పడ్డారో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే కుట్రలు చేస్తున్నట్టు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ నెమ్మదిగా తగ్గుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. శోభన్, నివిల్, గత బీఆర్ఎస్ హయాంలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న తెలంగాణ ఇమేజ్ ఇవాళ ఈ కాంగ్రెస్ సర్కారు పాలనలో పూర్తిగా రిమార్క్స్ కాలంకే పరిమితమైందని చెప్పి అనుకోవచ్చు. ఎందుకంటే సెమీ రెసిడెన్షియల్ విధానం కావచ్చు, ప్రైవేట్ స్కూళ్లను ప్రోత్సహిస్తున్నామనే నిర్ణయం కావచ్చు, ఈ 2 విషయాలకు సంబంధించి పేరెంట్స్ నుంచి లేదంటే విద్యావేత్తల నుంచి ఎలాంటి సమాధానం వస్తుంది?
ఓకే. ఏదైతే గత గురుకుల పాఠశాలను దేశానికి ఒక తలమానికలుగా ఏర్పాటు చేసేందుకు నాడే ముఖ్యమంత్రి నాడు ప్రమాణ స్వీకారం చేసిన రోజే గురుకుల విద్యను అందించాలి, ఒక ఉన్నతమైన స్థానాలకు తెలంగాణ విద్యార్థులను తీర్చిదిద్దాలి, ఒక సన్నబియ్యం అందించి వారికి ఒక పౌష్టిక ఆహారం అందించి నాణ్యమైన విద్యను అందిస్తే వారు ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని చెప్పేసి నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందుకు రూపకల్పన చేశారు. గురుకుల పాఠశాలను నెలకొల్పి వారికి ప్రత్యేకంగా ఒక మైనారిటీ వెల్ఫేర్కి ఒక సెక్రటరీని, ఇటు ఎస్సీ వెల్ఫేర్కి ఒక సెక్రటరీని, ఎస్టీ వెల్ఫేర్కి ఒక సెక్రటరీని, ఇటు కస్తూర్బాలకు సంబంధించి ప్రత్యేకంగా నిధులు కేటాయించడం కావచ్చు, నెల వారికి నిధులు మంజూరు చేయడం కావచ్చు, వాటన్నిటికీ ఎప్పటికప్పుడు సమీక్షలు చేయడం ద్వారా ఒక దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ గురుకుల విద్యార్థులు చేరుకున్నారు. ఎన్నో క్రీడా పోటీల్లో వారు ప్రతిభను కనబర్చి దేశానికి అత్యున్నతమ పథకాలు తీసుకొచ్చారు. ఎవరెస్ట్ ఎక్కిన ఘనత నాటి గురుకులాలకు సంబంధించిన విద్యార్థులు దక్కుతుంది. ఎంతోమంది ఎంసెట్లో ర్యాంకులు సాధించారు, ఎన్ఐటీలో ర్యాంకులు సాధించి ఉన్నత విద్యను అభ్యసించి ఒక ఉన్నతమైన శిఖరాలకు చేరుకొని వారు దేశంలోనే ఒక అత్యధికంగా శాలరీ తీసుకున్న విద్యార్థులు కూడా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వారందరినీ దృష్టిలో పెట్టుకుని ఆనాడు విద్యా వ్యవస్థను రూపొందించారు. ఒకరికి కాదు, ఇద్దరికి కాదు, వేల సంఖ్యలో ఒక్కో విద్యార్థికి 1,86,000 రూపాయలను ఖర్చు చేసిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంది. ఆ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా అన్ని రంగాల్లో అన్ని వర్గాల వారికి సదవకాశాలు కల్పించడమే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. నాడు సంక్షేమానికి సారథిగా గురుకుల విద్యార్థులను పోషించిన ఘనత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంకి అయితే ఇవాళ అన్ని రంగాలను అన్ని వర్గాలను అవమానపరిచే విధంగా ఇవాళ మాట్లాడుతున్న తీరు గురుకుల పాఠశాలలో స్పష్టంగా అర్థమవుతుంది. నాడు ఒక దేశానికి దిక్సూచిగా ఉన్న గురుకులాలు ఇవాళ రాష్ట్రంలోని అధ్వాన స్థితికి చేరుకున్నాయంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం దీనికి అతిథి కాదు, మేము నిర్వీర్యం చేస్తామన్న కుట్రలో భాగంగానే అనేది కూడా మరోసారి స్పష్టమవుతుంది. ఇవాళ దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ నాటి 10 సంవత్సరాల కాలంలో కొనసాగుతున్న 10 నెలలు కాకముందుకి ఇలా తిరోగమన స్థితిలో తెలంగాణ రాష్ట్రం కొనసాగుతుంది. తెలంగాణ కొనసాగుతుందంటే ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఘనత అని మరోసారి చెప్పక తప్పదు. నాడు గురుకులాలు దేవాలయాలుగా భావిస్తే ఇవాళ గురుకులాలు నరకానికి దారులుగా భావిస్తున్న పరిస్థితి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు నెలకొంది. వాళ్ళ తండ్రులు కూడా ఇవాళ ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక గురుకులంలో ఏదైనా ఇబ్బంది కలిగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకులాలకు సంబంధించిన విద్యార్థుల తల్లిదండ్రులు వల్ల ఆందోళన చెందుతూ గురుకులాల వద్దకు పరిగెత్తుతున్న పరిస్థితి వల్ల రాష్ట్రంలో ఉంది. ఏదేమైనప్పటికీ వాళ్ళ నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన చరిత్రను ఆనవాళ్లను నాటి ముఖ్యమంత్రి చేసిన ఒక్కొక్కటి మెల్లమెల్లగా తొలగించే కుట్రలు మాత్రమే వాళ్ళ స్పష్టంగా అర్థమవుతుంది. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ సో మచ్ లివిల్ అండ్ రవికాంత్ అండ్ రవీందర్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుకులాలకు సంబంధించిన విషయంలో. థ్యాంక్ యూ సో మచ్.